ఆర్థిక మార్గదర్శి అస్తమయం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత. ఆర్థిక సంస్కరణలు, జీడీపీ వృద్ధుల ఉరకలు, దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త, అగ్ని పరీక్షలో మన్మోహన్కు పివి దన్ను. భారత్ను గట్టెక్కించిన ఆర్థిక బంధం, దేశగతిని మార్చిన 91 బడ్జెట్. నెల రోజుల్లోనే తయారు చేసిన మన్మోహన్ దేశ నిజమైన వాస్తు శిల్పులలో ఒకరు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. ఆయన మాటలు గట్టిగా వినిపించవు, మౌనమే ఘనంగా పనిచేస్తుంది. అంతుపట్టని ఆయన ఆలోచనల లోతు దేశ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టింది. ఆయన సాహసోపేత సంస్కరణల ఫలితం నేడు ఘనంగా కనిపిస్తుంది. పాఠాలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో ప్రతి పనిలో ఆయన పేరు చెరగని ముద్రలా నిలిచిపోయింది. నేటి తరం రాజకీయాల్లో మిస్టర్ క్లీన్, రేపటి తరానికి ఆదర్శం. విద్యావేత్త, ఆర్థికవేత్త, సంస్కరణ రూపశిల్పి, నిగర్వి, నిష్కళంకుడు, నిరారంభుడు మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం ముగిసింది. ఎవరేమన్నా, ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. ఇది వాస్తవం. ఆయన నైటు 9:51కి ఎయిమ్స్లో తుదిశ్వాస ఇచ్చారట. మొత్తానికి 1932లో జన్మించిండు, 2024లో అస్తమించిండు. ఆయన ఒక రకంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి రూపశిల్పి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నిర్మాణానికి ఆయన వేసిన బాటలు ఇవాళ ఉన్నాయి. వాస్తవంగా వాస్తుశిల్పి కూడా. దేశ ఆర్థిక వ్యవస్థకి వాస్తుశిల్పి అంటే మన్మోహన్ సింగ్ అనే చెప్పాలి. మొత్తం అసలు ఈ దేశంలో ఉన్న బంగారం నమ్ముకొని పరిపాలించాల్సిన పరిస్థితి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు. అంత ఆర్థిక సంక్షోభంలో ఉంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యి ఈయన్ని ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోనే బడ్జెట్ తయారు చేసి 91 బడ్జెట్ 1991 1 మంత్లో బడ్జెట్ తయారు చేసి ఆయనకు అప్పటికే ఆర్థిక నిపుణుడు. ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండు, ప్రణాళిక సంఘం మెంబర్గా ఉండు, ఆర్బీఐ గవర్నర్గా ఉండు, ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా ఉండు, ఇట్లా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇక్కడ చేసిండు. మొత్తానికి ఈ దేశ ఆర్థిక రంగానికి రూపశిల్పి ఆయన, వాస్తుశిల్పి. ఇక అట్లాంటి వ్యక్తి చనిపోవడం ఈ దేశానికి ఒక రకంగా నష్టమే. 91లో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పదవి తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి దేశం ఆర్థిక రంగాన్ని టర్న్ చేసి ఒక రకంగా ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నట్టు వాళ్లే కారణం. రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దాని తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేసిండు. ఆయన ముద్ర అట్లే ఉంది. అది ప్రధానమంత్రి చేసినా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చేసినా, ఆర్థిక మంత్రి చేసినా, ఆర్బీఐ గవర్నర్ చేసినా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదుల్ని బలంగా చేయడానికే చూసిండు ఆయన. వాస్తు శిల్పి అనమాట ఆర్థిక రంగానికి. ఇక అట్లాంటి నాయకుడు ఒక రకంగా మచ్చలేని నాయకుడు. మళ్ళా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి ఎక్కడ కూడా ఒక మచ్చ వ్యక్తిగతంగా ఆయన పైన రాజకీయ నాయకులు ఒక్క మాట కూడా అవినీతి విషయంలో కానీ అక్రమాల విషయంలో కానీ ఒక్క మాట ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళు కాదు, శంకించిన వాళ్ళు కాదు. అట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత ఇప్పుడు మోడీ గారి తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసిన రికార్డు కూడా ఉంది ఆయనకి. ఆ రికార్డుతో పాటు రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి అనమాట. మచ్చలేని వ్యక్తి, చాలా సింపుల్సిటీ ఉన్న వ్యక్తి. ప్రధానమంత్రి అయిన ఆడంబరం లేదు, ఆ స్థాయిలో ఆయన ఎప్పుడు గర్వంగా ఫీల్ అయింది లేదు. ఇది మొత్తానికి అయితే నిన్న చనిపోయిన పరిస్థితి. దాని సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి, విద్యా సంస్థలకి సెలవు ప్రకటించింది. ఆయన గౌరవార్థం వారం రోజుల పాటు సంతాప దినాలు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇది